పాస్టర్ అభినయ్ దర్శన్ మీద దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కారులో నుంచి బయటికి లాగి కొడుతున్నారు. ఆ విజువల్స్ అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఆయన కారు మీద కోడిగుడ్లతో దాడి చేశారంట. సో దారి కనిపించదు కాబట్టి కారు వెళ్ళి చెట్టుకు గుద్దేసుకున్న తర్వాత అద్దాలు పగలగొట్టి ఆయన బయటికి లాగారు. డోర్లు కూడా తీశారు. ఆయన దూరంగా తీసుకెళ్లిపోయి దాడి చేశారు, కొట్టారు. ఆ తర్వాత బీరు సీసాలు పగలగొట్టి పొడిచారంట. 6 చోట్ల గాయాలి. ఇది లేటెస్ట్ మనం చూస్తున్నటువంటి విజువల్స్. అసలు పాస్టర్ అభినయ్ దర్శన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరు? ఎందుకు ఆయన మీద దాడి జరిగింది? ఈయన చేస్తున్నటువంటి పని రాజకీయ నాయకులకు నచ్చలేదు. దీన్ని మతంతో ఎందుకు ముడిపెడుతుంది? ఇప్పుడు మనం ఈ విషయం పాస్టర్ అభినయ్ దర్శన్ పాడేరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఈయన ప్రవీణ్ పగడాల వర్ధంతి రోజు భరోసా అనే పార్టీ పెట్టి క్రైస్తవులకు గిరిజన ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడ గిరిజన ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తెలుసుకొని ఈసారి నేను ఎలక్షన్స్ లో పోటీ చేస్తాను, ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకెళ్తాను అని ఆయన చెప్తారు. అక్కడ ఉన్న గిరిజనులు కూడా కొంతవరకు ఆయన ఆదరిస్తున్నారా ఆదరించట్లేదా అవన్నీ తర్వాత. అయితే ఆయన ప్రత్యక్షంగా ఒక వీడియోలో నాకు పొద్దాక బెదిరింపు కాల్స్ వస్తుంది. ఫోన్ చేసి నువ్వెవడరా మా నియోజకవర్గంలో పర్యటించడానికి బెదిరిస్తున్నారు, ఎవర్రా మీరు అని అడిగితే ఎమ్మెల్యే అనుచరులు అని చెప్తా ఉన్నారు అని చెప్పి ఆయనే ప్రత్యక్షంగా విడుదల చేసినటువంటి వీడియోలో ఉంది. పైగా ఆయన వైఫ్ కి ఆయన ఫోన్ చేసి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి ఇది జరిగింది. నిన్న పాదయాత్ర బ్రేక్ ఇవ్వడం, తర్వాత కారు ఏదో ట్రబుల్ ఇస్తే దాన్ని చేయించుకుందాం అని చెప్పి సిటీకి వెళ్తున్న సందర్భంలో ఏజెన్సీలో అడ్డగించి దుండగులు దాడి చేశారు. ఇప్పుడు కొంతమంది సోకాల్డ్ పీపుల్ ఏం మాట్లాడుతున్నారంటే ప్రవీణ్ పగడాల గారిని చంపిన వ్యక్తి పాస్టర్ అభినయ్ దర్శన్ మీద దాడికి తెగబడ్డారు అని చెప్పి హిందువులే అభినయ్ దర్శన్ మీద దాడి చేస్తున్నారని పుకారు పుట్టిస్తున్నారు. ఏంటండి ఇది? పైకి ఇంకొక ఆయన ఉంటారు, అమ్మో ఒక ఆయన చంపేశారు, ఇంకో ఆయన చంపడానికి దాడి చేస్తున్నారు, నన్ను కూడా చంపేస్తారు అని చెప్పి మాటలు పుట్టిస్తూ ఉంది. ఏమంటే ఆయనే ప్రత్యక్షంగా మా నియోజకవర్గంలో పర్యటించడానికి నువ్వు ఎవడరా అని అడుగుతున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, ఎవరంటే ఎమ్మెల్యే అనుచరులు అని చెప్తున్నారు అని ఆయనే అంటారు. మళ్ళీ హిందుత్వాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఇందులో? హిందుత్వం అనే పాయింట్ ఎక్కడుంది? ఆయన అక్కడ ప్రజాసేవ చేస్తున్నా అని చెప్తున్నాడు, నేను పార్టీ పెట్టాను ప్రజల్లోకి వెళుతున్నా అని చెప్తున్నాడు. ఆయన మత ప్రచారం చేయట్లేదు. ఒకవేళ మత ప్రచారం చేసినా హిందువులు ఎక్కడ స్పందించారండి? ఆయన విషయంలో ఒక్క హిందూ అయినా మాట్లాడాడు? ఇలా అభినయ్ దర్శన్ అనే వ్యక్తి పాడేరు నియోజకవర్గం వెళ్లి అక్కడ మత ప్రచారం చేస్తున్నాడని ఎవరైనా అడిగారా? ఎందుకంటే అభినయ్ దర్శన్ అనే వ్యక్తి వివాదరహితుడు. వివాదాలకు బోల ఆయన ఎప్పుడు ఈ మదిశెట్టి అజయ్ బాబు గాని, అంతకుముందు ప్రవీణ్ పగడాల గాని, మరికొంతమంది పాస్టర్లు గాని మాట్లాడినట్టుగా అభినయ్ దర్శన్ మాట్లాడలేదు. ఏ హిందూ కూడా అభినయ్ దర్శన్ ని వ్యతిరేకిస్తూనో తిడుతూనో లేదంటే ఇంకోటి ఎప్పుడు కూడా విమర్శించి ఒక వీడియో కూడా పెట్టలేదు. అభినయ్ దర్శన్ వివాదరహితుడు. ఆయన ఏదో అంతకుముందు ఏదో హీరోగా ట్రై చేద్దాం అనుకున్నాడు అంటే ఆ తర్వాత ప్రభు సన్నిధిలోకి వచ్చాడు, పాస్టర్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాడు, నేను సేవ చేస్తానని చెప్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద హిందువులు ఎందుకు దాడి చేస్తారు? అని హిందువులు దాడి చేశారని ఎందుకు పుట్టిస్తున్నారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి? కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే అన్న అభినయ్ దర్శన్ మీద జరిగిన దాడి అంత స్క్రిప్ట్ లాగా ఉందన్న, చూస్తుంటే మనకి అసలు అంత దాడి జరుగుతుంటే వీడియో ఆపకుండా రికార్డ్ చేసిన వ్యక్తి ఎవరన్నా, వాడిని పట్టుకుంటే విషయం అంతా తెలుస్తుందన్న అని ఒకళ్ళు మాట్లాడు. కొంతమంది మనకు తెలిసిన వ్యక్తి. అలానే ఆ మొహానికి ఈ కట్టుకున్నటువంటి విధానం, మాస్కులు, కొంతమంది హెల్మెట్లు పెట్టుకుని వచ్చిన విధానం, ఆ నలుగురు వీళ్ళేమో ఇప్పుడు ఎవరైనా సడన్ గా మన మీద అటాక్ చేసి దాడి చేస్తుంటే మనలో నుంచి వచ్చేటువంటి ఆ భయం, ఆ భ్రాంతి, ఆ ఫీల్, పానిక్ అది వేరేలా ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేదన్నా అని చెప్పి నా ఫ్రెండ్స్ కొంతమంది నాతో ఆర్గ్యూ చేస్తారు. సరే ఏదైనా జరగనిండ్రా, అభినయ్ దర్శన్ మీద కనుక దాడి జరిగితే అది 100% తప్పే. ఎవడు చేశాడో వాడికి శిక్ష పడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసే హక్కు ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించమని ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉంది. అవే చేస్తున్నాడు అనుకో. మరి మత ప్రచారం చేస్తున్నాడు అంటే అది ఆయన పర్సనల్. దానికి సంబంధించి ఏమైనా ప్రభుత్వంలో ఏమైనా శిక్షలు ఉంటే న్యాయ వ్యవస్థ ప్రకారం దానికి సంబంధించి పడతాయి. కానీ ఈయన మీద దాడి చేయడం అనే అంశం 100% తప్పది. మేము దాన్ని ఖండిస్తాం. ఎందుకంటే దాడి చేయడం అనేది మీ నియోజకవర్గంలో మీకు అభివృద్ధి చేయడం చేత కాకపోతే అతని మీద దాడి చేస్తాం. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోతే ఇంకా అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుదాం మనం. ప్రభుత్వం అభినయ్ దర్శన్ మీద దాడి చేయించిందా? ఎంత కామెడీగా మాట్లాడుతున్నారండి. హిందువులు అభినయ్ దర్శన్ మీద దాడి చేయిస్తారా? ఇంతకాలం పాడేరు నియోజకవర్గంలో మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజల్ని హిందువులు ఏమైనా ఉద్ధరించారా? లేకపోతే హిందువులు వెళ్ళి మీరు RSS లో చేరండి, బజరంగ దళలో చేరండి, లేదంటే మీరు పూజలు చేయండి అని అడిగారా? ఈ రోజు ఇతను వెళ్తే వీళ్ళకేదో అడ్డు తొలుగుతున్నాడని అతన్ని ఏదో దాడి చేయడానికి సంబంధం లేనటువంటి లింకులు పెడుతున్న వ్యక్తులకు ఏం చెప్తాం మనం? ఈయన రాజకీయంగా ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు రాజకీయ ప్రత్యర్థులే ఉంటారు ఆయనకి. ఆయన హిందుత్వానికి సంబంధించినటువంటి విధంగా ముందుకు వెళితే అప్పుడు ఎవరైనా హిందుత్వం శత్రువులు ఉంటారు. అట్లేం కాదు కదా. ఆయన ఏమన్నా ప్రవీణ్ పగడాల మాట్లాడితేనే హిందువులు చాలా తక్కువ మంది స్పంది. ఆయన ఏదో రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోతుంది, హిందువులే చంపారని చెప్పి అన్ని కూడా హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవ పెట్టేటువంటి ప్రయత్నం, హిందువులని క్రైస్తవుల నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం. ఈ రాష్ట్రంలో హిందువులు క్రైస్తవులు కలిసే ఉన్నారు, అన్నదమ్ముల్లాగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు, భావజాల భేదాలు ఉండొచ్చు తప్ప ఇరువురి మధ్య
శత్రుత్వం అయితే లేదు. ఈ శత్రుత్వం ఎలా పుట్టుకొస్తుంది? కొంతమంది పాస్టర్లు పెట్టినటువంటి శత్రుత్వం. హిందువులతో మాట్లాడొద్దు, హిందువులు ఇళ్ళకి వెళ్ళొద్దు, హిందువులు పిల్లలు బడికి వస్తే మీరు మాట్లాడొద్దని చర్చిలో చెప్తుంది. నా మాట అబద్ధం అయితే మీరు ఎంతమంది దీన్ని ఫేస్ చేసి ఉంటారు అర్థం చేసుకో. నాకు కొంతమంది చెప్పి అన్నా హిందువుల పిల్లలతో మాట్లాడొద్దు మీరు బడికి వెళ్తే అని చెప్పి. గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలన్నా, గవర్నమెంట్ స్కూల్లో హిందువుల పిల్లలు ఉంటారు, క్రైస్తవుల పిల్లలు ఉంటారు. చర్చిలో సండే స్కూల్స్ లో చెప్తున్నారన్నా హిందువుల పిల్లలతో మీరు స్నేహం చేయొద్దు, మాట్లాడొద్దని. ఏంటన్నా ఈ అన్యాయం అని చెప్పి నాతో అంటాను. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నా? ఇప్పుడు ప్రవీణ్ పగడాల హత్యలో హిందువులే చంపారని చెప్పి క్రైస్తవుల్ని హిందువులకి శత్రువులను చేసి ఎన్ని ప్రూఫ్స్ దొరికినా క్రైస్తవులు మాత్రం అగ్రి అవ్వలేరు. ఆయన మందు తీసుకున్నాయి గానీ, మందు తాగినాయి గానీ, ర్యాష్ డ్రైవింగ్ గానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ గానీ, రామర్పాళ్ళు ఆగిన అంశాలు గానీ, ఆ తర్వాత ఆయన హైవేలో ఎట్లా పడితే అట్లా బండి దోలిన విషయాలు గానీ ఏది కూడా క్రైస్తవులు నమ్మలేదు. కానీ ఆయన మందు తాగి నడిపాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఆయన హిందువులే హత్య చేశారు అనడానికి ఆధారాలు. కానీ ప్రవీణ్ పగడాలను హిందువులే చంపారని పుట్టించి హిందువులు బద్ధ శత్రువులను చేశారు క్రైస్తవులు. ఇప్పుడు అభినయ్ దర్శన్ మీద దాడి చేశారు. ఇది రాజకీయ ప్రత్యర్థులు చేశారా? ఆయన ఏదైనా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ ఇది షూటింగ్ కోసం చేసినటువంటి ఏర్పాట, లేదంటే ఆయన మీద వేరే వ్యక్తులను గిట్టని వ్యక్తులు దాడి చేశారా అనే అంశాలను పరిశీలించకుండా ఏది రాకుండా ముందే జడ్జిమెంట్ ఇచ్చేస్తూ సర్టిఫికెట్ ఇచ్చేస్తూ హిందువులే దాడి చేసి ఏంటండి ఇది? కాస్త ఆయన ఆలోచించి బుర్ర పెట్టండి. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న అంశాల్లో అభినయ్ దర్శన్ అనే వ్యక్తి రాజకీయంగా ముందుకు పోతున్నాడు, రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు. ఆయన అక్కడ మత మార్పిడి చేస్తున్నా హిందువులు ఎప్పుడు స్పందించలేదు. ఇప్పుడు ఎందుకు స్పందిస్తారు? రాష్ట్రంలో అనేక చోట్ల మతం మార్పిడి జరుగుతూనే ఉంది, పాస్టర్లు చేస్తూనే ఉన్నారు. హిందువులు పెద్ద ఎత్తున స్పందించి ఒక సంస్థలాగా ముందుకు పోయి ఎప్పుడైనా ఆపే ప్రయత్నం చేశారు? లేదు. ఏదో కాస్త ఖండించే ప్రయత్నం చేస్తారు. అలానే ఆయనే ప్రత్యక్షంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. నాపై దాడి చేయాలని చూస్తున్నారు, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఎమ్మెల్యే అనుచరులు అని చెప్తున్నారు. ఇది మనం చెప్పిన మాటలు కాదు, ఆయనే చెప్పారు. వీటన్నిటిని మనం ఒకసారి గమనిస్తే ఈ వీడియో తీసిన విధానం కానీ, ఆ వీడియోలో అక్కడ ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న విధానం కానీ, ఆ వీడియో ఆపకుండా అంతసేపు ఎలా రికార్డ్ చేయగలిగారు, ఇలాంటి అంశాలను మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటనేది బయటకు వస్తుంది అనేది నా అభిప్రాయం. మరి నిజంగా అభినయ్ దర్శన్ మీద జరిగిన దాడి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.